హాయ్ అమ్మ ప్రవస్తి. హలో అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాము. అయితే నిన్నటి నుంచి కూడా ప్రవస్తి మాకు ఎప్పుడు పాటలే వినిపించాయి. నిన్నటి నుంచి మాటలు, తోటాలు లాంటి మాటలు వినిపిస్తున్నాయి. సంచలన ఆరోపణలు చేస్తున్నావు. సో ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుతుంది సింగర్ సునీత గురించి. సింగర్ సునీత ఆల్సో నాట్ అన్ ఆర్డినరీ సింగర్. ఆమె ఇంతకుముందు పాడుతుందిగా 2-3 సీజన్ల నుంచి జడ్జిమెంట్గా ఉన్నారు. అంతకుముందు చాలా సింగింగ్ షోస్ ఆవిడ చేశారు, హోస్ట్గా కూడా చేశారు. సో ఎస్పెషల్లీ ఈ షోస్లో ఎప్పుడూ రాని నెగిటివిటీ ఫస్ట్ టైం మీ దగ్గర నుంచే వింటాం అనేది షాకింగ్ అనిపించింది. అంటే ఇంత పార్షియాలిటీకి సింగర్ సునీత మీ మీద కక్ష కట్టి ఇలా వ్యవహరించడానికి ఆమె అంత పార్షియల్గా వ్యవహరించడానికి కారణం ఏంటి? యా, సో నేను ఎందుకు ఆవిడ గురించి ఎక్కువ చెప్పానంటే సునీత గారి గురించి, అఫ్ కోర్స్ షీఈస్ లెజెండరీ సింగర్, షీఈస్ అ గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. సో నాకు ఎటువంటి పర్సనల్ హీట్ అయితే లేదు. సో ఎందుకు అలా నేను అన్నానంటే, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అందరూ జడ్జెస్ అందరూ కూడా బాగానే ఉన్నారు. బట్ అంతరామమయం అనే పాట నేను పాడే ముందు సౌండ్ చెక్లో ఇన్ ఇయర్ పెట్టుకున్నప్పుడు ఆవిడ వేరే 2 జడ్జెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం నాకు వినిపించింది. హై పిచ్ రాదు, తనకి మేనేజ్ చేసేస్తుంది, మనం మీరు చెప్పాలి కామెంట్స్ లో యా. సో ఇప్పుడు అనొచ్చు అందరూ అది ఆవిడ ఒపీనియన్ ఏమో అని, నువ్వు నీ మంచి కోసం చెప్తున్నారేమో అని. ఓకే, ఐ డూ రెస్పెక్ట్ ఇట్, ఆవిడ ఒపీనియన్ అయి ఉండొచ్చు. బట్ అలా ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు పక్కన 2 జడ్జెస్ ని. సో అక్కడ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. సో ఇంకా ఆ ఎపిసోడ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ నుంచి కూడా నెగటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. లేకపోతే చంద్రబోస్ సార్ కూడా ముందు 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. కిరాణి సార్ దాని తర్వాత కూడా అంత నెగటివ్ కామెంట్స్ ఏమి ఇవ్వాలి అకార్డింగ్ టు మై సింగింగ్. సో కిరాణి సార్తో అస్సలకి ఏం పర్సనల్ హేట్ లేదు. సో ఆ పాట తర్వాతే వీళ్ళందరూ కూడా ఎందుకు నెగటివ్ కామెంట్ ఇచ్చారు అనేది అప్పటి నుంచి నాకు ఒక క్వశ్చన్ గా మిగిలిపోయింది. సో అంటే సింగర్ సునీత మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇంత పార్షియల్గా రీజన్ ఏంటి? మీరు అనుకుంటున్న రీజన్ ఏంటి? నాకు ప్రాపర్గా అయితే తెలీదు. బట్ వాట్ ఐ నో ఇస్ తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు సునీత గారికి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దగ్గర నుంచి వచ్చారు. అన్నమయ్య పాట పట్టాభిషేకంలో పాడారు. అంటే ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారా? ఆల్మోస్ట్ అంతే, ఆవిడ దగ్గర నుంచే నేర్చుకొని అంత బెటర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి బయాస్ జడ్జ్మెంట్స్ ఇస్తూ వాళ్ళకి నేను నచ్చాను. యాక్చువల్లీ ముందు షోస్ లో కూడా వాళ్ళు చాలా టార్చర్ పెట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను. సో వాళ్ళకి నేను నచ్చాను. సో అదంతా వీళ్ళేమైనా వాళ్ళకి చెప్పి ఇలా క్యారవాన్ కి కూడా వస్తూ ఉండేవాళ్ళు, చాలా క్లోజ్ గా మాట్లాడేవాళ్ళు జడ్జెస్ వాళ్ళతో, ఆ కంటెస్టెంట్స్ తో. సో వీళ్ళేమైనా నా మీద నెగటివ్ గా చెప్పి అది ఆవిడ యాక్చువల్లీ నమ్మి అలాంటివి చేశారని నాకు అనిపిస్తుంది. సో అంటే ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళు టాప్ 5 రేస్ లో ఉన్నారు ఇప్పుడు. యా, టాప్ లోనే ఉన్నారు. వాళ్ళని తప్పులు చేసినా కూడా యాజ్ ఐ సెడ్ షార్ప్ ఆడుతున్నా, పిచ్చింగ్ పోతున్నా వాళ్ళకేమో సైగలు చేసేవాళ్ళు కామెంట్స్ లో చెప్పకుండా. ఇది మెయిన్ డిస్క్రిమినేషన్ జడ్జ్మెంట్ లో. సో ఇక్కడ మెయిన్ ఇంజస్టిస్ కూడా జరిగింది. నాకేమో లేనప్పుడు కూడా మీరు కామెంట్స్ లో చెప్తున్నారు, బట్ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం ఎందుకు సైగలు చేస్తున్నారు బట్ నాట్ సేమ్ కామెంట్స్. అది మేము అందరం చూసాము, ఇద్దరికి చేశారు అలాగా. నేను పేర్లు కూడా మెన్షన్ చేసా వీడియోలో. సో వాళ్ళిద్దరికి మాత్రం పక్కా చేశారు, శ్రీధృతి అండ్ గాయత్రి అక్క. యా, సో వీళ్ళకి మాత్రం ఎంతసేపు మా పిల్లలు మీరు, మా గాయత్రి ధృతి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఒక కామెంట్ కూడా ఇచ్చారు ధృతికి, నేను చూస్తుంటే మాకు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వాలనిపించలేదు, ఏం చేయాలి అని. అంటే ఇది రియాలిటీ షో, మీరు జస్టిస్ చేయాలి యాజ్ అ జడ్జ్. సో యూ కాంట్ షో సాఫ్ట్ కార్నర్ టు అ కంటెస్టెంట్. సో ఇక్కడే మెయిన్ డిస్క్రిమినేషన్ జరిగింది. అయితే యాక్చువల్గా ఆమె అంతరామయం పాట పాడిన తర్వాతే ఆమె ఇచ్చిన ఏంటంటే హై పిచ్ ఉన్నవి నీ గొంతుకు సరిపోవు నీ సింగింగ్కి, సో ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నాను? సెలెక్ట్ చేసుకోవడంలో మీకు ఏమైనా అవకాశం ఉంటుందా? లేదంటే మేము ఇదే పాడతామని అయితే మేము చెప్పలేము. అక్కడ ఒక 6 to 7 సాంగ్స్ ఇస్తాం ఫస్ట్. సో నాకు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా సాంగ్స్ రిజెక్ట్ చేసేవాళ్ళు. నేను మంచి మంచి పాటలు ఇస్తే అవన్నీ రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇంకా నాకు ఆప్షన్ లేక, రాముడు సాంగ్స్ అన్ని ఇచ్చేసి ఆప్షన్ లేక నేను అంతరామమే ఇవ్వాల్సి వచ్చింది లాస్ట్ ఆప్షన్ గా, ఎక్స్ట్రా ఆప్షన్ గా. కానీ వాళ్ళు అదే ఇచ్చారు. బట్ అయినా కూడా నేను ట్రై చేశాను. మేల్ సాంగ్ అయినా కూడా ఫీమేల్ నుంచి ఆ ఇంపాక్ట్ రావాలంటే చాలా కష్టం, ఎవరికైనా కష్టం. అదే ఫాల్స్ టోన్ అదంతా మాట్లాడారు యాక్చువల్గా. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ అలాంటి కామెంట్స్ ఇస్తున్నప్పుడు మీకు చెప్పుకునే అవకాశం ఉండదా? లేదు, నేను యాక్చువల్లీ అడిగాను కూడా, వద్దు సార్ మెయిల్ సాంగ్ ఇది, నేను వద్దు. కాదు, ఆఫ్టర్ మీరు పాడిన తర్వాత వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు కదా, ఇంత హై పిచ్ ఉన్న సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఇలాంటి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పినప్పుడు నాకు ఆప్షన్ లేదని చెప్పడానికి ఉండదా? లేదు, చెప్తే అలా చెప్పకూడదు అని చెప్పేవాళ్ళు. సో వి వర్ నాట్ అలౌడ్ టు స్పీక్. వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ని మనం ఇంకా యాక్సెప్ట్ చేసి వచ్చేయాలి అంతే. తిరిగి మాట్లాడినా కూడా అవి ఇష్యూస్ అయ్యేవి. సో నో.
అయినాయా మీకు ఎప్పుడన్నా ఇష్యూస్ అయినాయి వేరే వాళ్ళకి? అంటే వేరే వాళ్ళు కొంతమందికి అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఆ సీన్ అవ్వడం జడ్జెస్ నుంచి. సో ఇంకా నేను అలాంటి రిస్క్ ఏం తీసుకోలేదు. ఎస్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక చంద్రబోస్ గారు కానీ కీరవాణి గారు కానీ ఆస్కార్ విన్నర్స్. అంటే ఆ రేంజ్ వరకు వాళ్ళ ఇదంతా ఉంది. సో మరి కీరవాణి గారి గురించి చెప్పారు యాక్చువల్గా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని ఇదని చెప్పేసి. అసలు ఏంటి కీరవాణి గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేదంటే ఆ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ వేసుకుంటూ వెరీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగా ఉన్నారు అక్కడ అందరితో కూడా. కానీ ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఆయన ఒపీనియన్ ఆయనకు ఉంటుంది కదా, నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ చేయడం. అది ఎవరు అదే ఎవరైనా చెప్పారా మీ గురించి? లేదు, మేము అక్కడ కూర్చున్నాము, ఏదో ఒక విషయంలో ఈ టాపిక్ వచ్చింది. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు, అసలు దాని పర్పస్ ఏంటి అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటి వస్తే ఆయన అలా మాట్లాడారు. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్ ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు, అది మాత్రం షూర్. నేను అదే ఎపిసోడ్ ఎలిమినేట్ కూడా అయ్యాను. సో అంతా కనెక్ట్ అయింది. సో అది మాత్రం చాలా బాధ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్ ని ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికి వచ్చి అన్న వర్డ్ వాడారు. సో అది కూడా నాకు కొంచెం బాధ అనిపించింది.